ఫ్రిడ్జ్ అంటేనే చల్లగా ఉంటుంది, కానీ అందులోని గాలి మాత్రం ఎప్పుడు శుభ్రంగా ఉంటుందా? రోజు ఉల్లిపాయలు, వెల్లుల్లి, మిగిలిన కూరగాయలు, పాలు, పెరుగు ఇలా రకరకాల పదార్థాలు పెట్టడంతో ఫ్రిడ్జ్ లోపల గాలి కలుషితం కావడం సహజం. ఆ గాలి దుర్వాసనకు, బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. ఇలాంటి సమస్యలకు మన ఇంట్లోనే ఉన్న ఒక చిన్న పరిష్కారం ఉందని నిపుణులు చెప్తున్నారు. అదే నిమ్మకాయ. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఫ్రిడ్జ్ లోపల ఒక సహజ ఎయిర్ ప్యూరిఫైయర్ లా పనిచేస్తుంది. గాలిలో ఉండే సూక్ష్మ జీవులను అరికట్టి ఫ్రిడ్జ్ అంతా ఫ్రెష్ గా ఉండేలా పనిచేస్తుంది. ముఖ్యంగా క్లోజ్డ్ స్పేస్ అయిన ఫ్రిడ్జ్ లో ఈ గుణం ఎంతో ఉపయోగపడుతుంది. చాలా మందికి ఎదురయ్యే పెద్ద సమస్య ఫ్రిడ్జ్ దుర్వాసన. ఉల్లిపాయలు లేదా మిగిలిపోయిన కూరగాయలు పెట్టిన తర్వాత వచ్చే వింత వాసన ఎంతగా ఇబ్బంది పెడుతుందో తెలిసిందే. దీనికి సగం నిమ్మకాయను కోసి దానిపై కొద్దిగా వంట సోడా లేదా ఉప్పు చల్లి ఫ్రిడ్జ్ లో ఒక మూలన పెడితే సరిపోతుంది. కొన్ని గంటల్లోనే దుర్వాసన తగ్గి ఫ్రిడ్జ్ మొత్తం ఒక రిఫ్రెషింగ్ సువాసనతో నిండిపోతుంది. ఇదే కాదు, నిమ్మకాయలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆహార పదార్థాల పైన బ్యాక్టీరియా చేరకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా పాలు, పెరుగు వంటి పదార్థాలు త్వరగా పులిసిపోకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ఫ్రిడ్జ్ లో ఉండే గాలిలో సిట్రిక్ యాసిడ్ ప్రభావం వల్ల సూక్ష్మ జీవుల పెరుగుదల తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. ఫ్రిడ్జ్ ట్రేలపై పడే కూరగాయల మరకలు తొలగించడానికి కూడా నిమ్మకాయ ఉపయోగపడుతుంది. నిమ్మరసం కలిపిన నీటితో ట్రేలను తుడిస్తే మొండి మరకలు సులభంగా పోతాయి. అంతేకాదు, ప్లాస్టిక్ ట్రేలు కొత్త వాటిలా మెరుస్తాయి కూడా. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఫ్రిడ్జ్ లో పెట్టిన నిమ్మకాయ ముక్కలు ప్రతి 3 రోజుల నుంచి 4 రోజులకి ఒక్కసారి తప్పనిసరిగా మార్చాలి. ఎండిపోయిన నిమ్మకాయ ముక్కల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎప్పుడు తాజాగా కోసిన నిమ్మకాయనే ఉపయోగిస్తేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. చిన్న నిమ్మకాయ కానీ ఫ్రిడ్జ్ కి పెద్ద రక్షణ. ఖర్చు లేకుండా, కెమికల్స్ అవసరం లేకుండా ఫ్రిడ్జ్ ని శుభ్రంగా ఉంచాలంటే ఈ సింపుల్ ట్రిక్ తప్పగా ట్రై చేయాల్సిందే.